వినపడుతుందా? హరి ఓ వినపడుతుందా? మరి ఇప్పుడు ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. వేదాలంటే ఏమి అని చూసినాం. ఉపనిషత్ అంటే ఏమి అనే అర్థం కూడా చూస్తున్నాము. ఇప్పుడు కర్మకాండ, జ్ఞానకాండ, జ్ఞానకాండానికి సంబంధం ఏమి అనేదని చూస్తున్నాం. ఇంత చెప్పినా నేను సంక్షిప్తంగా వేదాలంటే ఏమి చూస్తున్నాం, ఉపనిషత్ అంటే జ్ఞాపకం ఉందా? చూడు, జ్ఞాపకం ఉందా అంటే దానికి కూడా మీరు మాట్లాడరు. ఎందుకు చెప్పండి? మర్చిపోయాను. జ్ఞాపం పెట్టుకునేదే జ్ఞానం కాదు. కానీ జ్ఞాపం పెట్టుకోకుండా మళ్ళీ మననం చేయలేరు. శ్రవణకాలంలో అర్థమయ్యేది అది ఎవరికో, శ్రవణకాలంలోనే అర్థమవుతుంది అంటారు. కానీ అధికారత్వం ఉండాలి. జ్ఞాపం పెట్టుకుంటే మననం చేయొచ్చు. అక్కడ మనములోనూ స్పష్టం కాలంటే నిధిధ్యాసం చేయొచ్చు. చెప్పినంత అప్పుడప్పుడు వదిలేస్తారు. మీకు కావాలంటే చూసుకోండి. ఎంతవరకు ఈ అలవాట్లు మార్చుకోరో అంతవరకు నిజంగా ఊరికి వినేది అవుతుంది. కానీ అక్కడ కోరు. నిన్న సాయంత్రం వాక్ తపస్ అనేదాన్ని సంక్షిప్తంగా చెప్పాను. నేను ఉన్న సమయంలో వాక్ తపస్ చెప్పాను. ఎక్కడ మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి అని అంతా చెబితే ఆర్తి జరుగుతుంది అంటే ఆర్తి పైన ఎవరికి మనసు లేదు. అందరూ మాట్లాడక మొదలుపెట్టేస్తున్నారు. ఇది అట్లా మాట్లాడేటువంటి స్థలమా ఇది? అటువంటి ఇమ్మీడియట్ అర్జెంట్ ఏమన్నా ఉందా? ఉంటే బయట పిలుచుకుని పోయి ఇట్లా ఉంది పరిస్థితి అని మాట్లాడాలి. ఏం లేదు. మరి ఎందుకు లోపల ఉండలేము. ఇది బాగా అర్థం కావాలి. అంతర్ముఖి సదా సుఖి. అంతర్ముఖమైతే సుఖంగా ఉంటాం. మనకు అంతర్ముఖము ఇక్కడ వచ్చి కూర్చొని ఉన్నాం. ఎందుకోసం ఊరుకున్నాము? ప్రవచనకాలు కూడా ఎవరు మాట్లాడకండి, అక్కడ చూడకండి, ఇక్కడ చూడకండి చెప్పేదానికి పోరు. ఎందుకు వాళ్ళకి జగత్ మిథ్య అయిందో, లేకపోతే వీళ్ళని పట్టుకుంటే పని జరగదనో మొత్తంలో వాళ్ళు చెప్పుకొని పోతుంటారు. ఈ కైవల్యాన స్వామి మాట్లాడితే ఒప్పుకోడు, మధ్యలో లేస్తే ఒప్పుకోడు. అందుకోసం కూర్చున్నారు అంతే. లేకపోతే ప్రవచనాలు చెప్తూనే ఉంటారు అందరూ. అహంకారము బయటే ఉంటుందట. అదేదో శ్లోకం ఉంది, బయటే ఉంటుందట. నువ్వు పొయ్యి వినేసిరా, నేను చూసుకుంటానంటుందట. అది వింటుంటాం, వెంటనే వదిలేస్తుంటాం. జ్ఞాపకం పెట్టుకొని మనం చేయాలి. ఇష్టానిష్ట ప్రాప్తి పరిహారానికి అలౌకిక ఉపాయం ఏదైతే చెప్తుందో అది వేదాలని, సంసారానికి కారణమైనటువంటి అవిద్యను తీసేసి నువ్వే బ్రహ్మస్వరూపమని ఏదైతే స్వస్వరూపం నిలబెడుతుందో అది ఉపనిషత్తు అని. కానీ ఎవరికైతే అట్లా నిలబడేదానికి సాధ్యం అధికారంతో ఉంటేనే నా భాష వేషమాత్రత, ఊరికే శబ్దాలు వేషంతో ఏం జరగదు అంటుంది. దిండిమకర అట్లా అంటారు. అవునా? ఎవరికైతే కష్టం అవుతుందో వాళ్ళకి అంతఃకరణం తయారు చేసే దానికోసం ఉపాసన అని ఇస్తుంది. ఇది ఉపనిషత్ అని చూస్తున్నాము. మళ్ళీ వేదాలు శరీరానికి భిన్నమైనటువంటి ఒక స్వరూపం ఉంది, విలక్షణమైన స్వరూపము అనేది మనం ఇంద్రియాలతో మనస్సు బుద్ధితో కనుక్కోలేము. ఇంద్రియ మనస్సు బుద్ధికి అది విషయం కాదు. వినబడుతుందా?
ఇంద్రియ మనస్సు బుద్ధికి విషయం కాదు, కనుక్కోలేము. గనుక వేదాలు శరీరానికి విలక్షణమైన దేహాంతర సంబంధి, అంటే ఈ శరీరం వదిలేసి మరొక శరీరానికి పోతుంది, అది మృత్యు. అంటే అద్దె ఇల్లు ఖాళీ చేసి మరొక అద్దె ఇంటికి పోయినట్టు. అట్లా దేహాంతర సంబంధి ఆత్మస్వరూపం ఉందని తెలియచేస్తుంది. ఇక్కడి నుంచి పోయే సమయంలో ఏం ఎత్తుకొని పోతాం? వస్తా వాటిది పోతా వాటిది అంటారు. అది ఈ జగత్తులో ఉన్నటువంటి ఏ వస్తువుని ఎత్తుకొని పోలేము అని. కానీ మనకి తెలియకుండా మరొకటి మూట కట్టుకొని పోతున్నాం. ఏది జ్ఞాపకం ఉందా? విద్య, కర్మ, ప్రజ్ఞ, ఇది మూట కట్టుకొని పోతున్నాం. మళ్ళీ దాని ప్రకారం జన్మలు వస్తుంది అని చెప్పినారు. ఇది ఇంతవరకు చూసిన తర్వాత సర్వతాపి అస్తి ఆత్మ దేహాంతర సంబంధి ఇత్యేవం ప్రతిపత్తు. ఎవరికైతే ఈ శరీరానికి విలక్షణమైనటువంటి మరొక్క శరీరానికి పోయేటువంటి దేహాంతర సంబంధి ఆత్మ ఉంది అని ఎవరైతే తెలుసుకున్నారో అటువంటి వాళ్ళకు దేహాంతరగత ఇష్ట అనిష్ట ప్రాప్తి పరిహార ఉపాయ విశేషార్థిన. చూడండి, ఎవరైతే దేహానికి విలక్షణమైనటువంటి ఒక స్వరూపం ఉంది, మరొక జన్మానికి పోతుంది అని ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళకే నెక్స్ట్ ఉపదేశము. అట్లా ఏది లేదు, ఉంటే కంటికి కనబడాలి ఇట్లంతా ఎవరు మాట్లాడతారో వాళ్ళకి ప్రవేశమే లేదు. నిజంగా దొరికే అట్లా అభిప్రాయం వచ్చేది కూడా కష్టమేనేమో. మనం పూర్వంలో ఉద్యోగంలో ఉన్నప్పుడు విజయలక్ష్మిని మనతో పాటు పని చేస్తూ ఉండింది. మంచి సోషల్ వర్క్, అంటే జనాలకు చాలా వరకు సహాయం చేస్తూ ఉండింది. కానీ ఆత్మ అంటే ఒప్పుకునేది కాదు. అది ಹೇಳಬೇಡ್ರಿ, ఆత్మ దేవుడు ಹೇಳಲೇಬೇಡಿ అనేది. సరే, అది అయిన అట్లే ఉండింది. అది అయిన తర్వాత నేను ఉద్యోగం వదిలేశాను, వాళ్ళు రిటైర్ అయినారు. తర్వాత తెలిసింది స్వామీజీ ఇట్లా తిరుగుతున్నాడు, మన జొత్తులో పనిచేశానని. మళ్ళీ చూడాలని ప్రయత్నం చేస్తున్నాను. వాళ్ళ హస్బెండ్ కూడా అంతే, మీ జొత్తులో పని చేసే అతను ఈరోజు స్వామీజీ తిరుగుతున్నాడంటే చూడాలి అని ఇద్దరు ప్రయత్నం చేస్తున్నారు. 30 సంవత్సరాల నుంచి ఇంకా కల. ఎందుకు? ఆత్మ లేదు. అది మాట్లాడకండి. ఎవరికైతే అటువంటి అభిప్రాయం ఉంటుందో వాళ్ళకు ఇక్కడ ప్రవేశం లేదు. ఎవరైతే దేహానికి విలక్షణమైనటువంటి ఒక స్వరూపం ఉంది, మరొక శరీరానికి పోతుంది అనేది ఒప్పుకుంటారో దేహాంతరగత ఇష్ట అనిష్ట ప్రాప్తి పరిహార ఉపాయ విశేషార్థిన. సో ఈ మరొక శరీరానికి పోతే ఇక్కడ ఏం సరిపోలే జీవితం. ఈ పిల్లలతో చాలా బాధ. ఇవి లేకుండా పోతేనే మంచిది. అంటే నెక్స్ట్ జన్మంలో ఈ పిల్లలు వద్దు, ఏమి వద్దు అని అనుకుంటే పరమాత్మ తథాస్తు అంటాడు. మీరు అనుకున్నదే మూట కట్టుకొని పోతారు కదా, నెక్స్ట్ జన్మంలో పిల్లలు కారు. ఇట్లా దేహాంతర్గత. అంతేకాదు ఈ లౌకికమైనటువంటి సుఖము, ఇదేం సుఖము? సుఖమల్పం, చాలా తక్కువ. ఇది స్వర్గలోకానికి పోతే శాశ్వతమైన సంగీతము, నృత్యము, లేదా క్రిస్టియన్స్ ప్రకారం ఎప్పుడు తింటూ ఉండేది. అది ఎంత బాగుంటుంది నిజంగా, ఎప్పుడు తింటూ ఉంటే బాగుంటుంది. కానీ అట్లా అన్య లోకాలకు పోయేటువంటి కోరిక, మళ్ళీ నా జీవితం నెక్స్ట్ జన్మంలో మరో విధంగా ఉండాలి అనేటువంటి కోరిక ఎవరికి వస్తుందో తద్విశేష జ్ఞాపనాయ, దానికి ఏం ఉపాయము అని చెప్పేదానికోసం కర్మకాండం ఆరంభం. కర్మకాండం ఏమని చెప్తుందంటే ఇష్టానిష్ట ప్రాప్తి పరిహారానికి, మరొక జన్మం పోయేటువంటి స్వరూపం ఉంది అని ఎవరైతే ఒప్పుకున్నారో వాళ్ళకి ఇష్టానిష్ట ప్రాప్తి పరిహారానికి కావలసినటువంటి ఉపాయము చెప్తుంది కర్మకాండం. అంతేనే, ఏ కోరిక ఉంటే దానికి ఫలానా కర్మ చేయండి అని చెప్తూ ఉంటుంది.
కానీ నతు ఆత్మనః ఇష్టానిష్ట ప్రాప్తి పరిహార ఇచ్ఛాకారణం ఆత్మ విషయం. కానీ ఆత్మనః ఇష్టానిష్ట ప్రాప్తి పరిహారేచ్ఛా కారణం ఆత్మ విషయం అజ్ఞానం. మనకి ఎందుకప్ప ఇష్టమైంది ప్రాప్తి చేసుకోవాలి, అనిష్టమైన నివృత్తి చేసుకోవాలి అని ఎందుకు వచ్చిందంటే అజ్ఞానంతో. ఆత్మ విషయం అజ్ఞానం. తన గురించి తనకు సరైనటువంటి తెలివి లేదు, వివేకం లేదు. అసలు మనము వివేకం చేయలే. ఒక్కసారి ఈ జగత్తుకు వచ్చినప్పుడు నిరభిమాన స్థితిలో వచ్చినాము. ఇది ఎందుకు వచ్చింది, నేనంటే ఏమనుకున్నావు అని ఎప్పుడన్నా మనం ప్రశ్న వస్తుందా? నేనంటే ఏమనుకున్నావు అనే దాంట్లో నేనంటే ఫలానా అనే నిశ్చయం ఉంది. నీకు తెలియదు నేనంటే ఫలానా అని. నిరభిమాన స్థితిలో వచ్చినాము. ఇప్పుడు ఎందుకు ఇది వచ్చింది అని మనం కాసి ప్రశ్నలు రావనుకోండి. ఇక్కడికి వస్తే అవన్నీ కనుక ఎవరికైతే తన గురించి తనకు సరైనటువంటి వివేకం లేదో ఎట్లా వచ్చింది అది ఇది భాష్యంలోనే వస్తుంది. శంకరాచార్యులు కూడా బ్రహ్మసూత్ర భాష్యంలో అధ్యాస భాష్యంలో నైసర్గికోయం లోక వ్యవహార సహజంగా వచ్చేస్తుంది. పుట్టినప్పుడు ఈ జగత్తుకు వచ్చినప్పుడు నిరభిమాన స్థితిలో వస్తున్నాం. ఆడ మగ అనే అభిమానం లేదు, ఎటువంటి అభిమానం లేదు. మొదటో సంవత్సరం వచ్చిందంటే మొదటో సంవత్సరం నేను అనేది ప్రారంభమవుతుంది. అది ఎంతో శరీర అభిమానంతో నేను అనేది ప్రారంభమవుతుంది. మళ్ళీ అందరూ ఆరోపణ చేస్తారు, నువ్వు హిందూ అంటారు. నిజంగా ఎవడు హిందూగాను పుట్లే, ముస్లింగాను పుట్లే, ఏం లేదు. నిరభిమాన స్థితి. నువ్వు హిందూ అన్నారు, ఒప్పుకున్నావు. మళ్ళీ బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, వైశ్య అన్నారు, అది ఒప్పుకున్నాము. అవునా? ఏమన్నా విచారం చేసి ఒప్పుకున్నామంటే నన్ను చూసి వేరే వాళ్ళు ఏమేమి చెప్పినారో అదంతా నేనేనా ఒప్పుకునేస్తున్నాను. ఒప్పుకొని అభిమానం పెంచుకున్నాను. తర్వాత ఏం చదువుకుంటానో అదే నేను. ఈ చదువు ಯಾಕಪ್ಪ ಇಷ್ಟೊಂದು ಸೇವೆ ಮಾಡಿ ఏం చదువుకుంటానో అదే నేను. ఇప్పుడు కాలంలో అయితే ఐఎమ్ ఎంసీఏ. నువ్వు చదువుకున్న చదువు ఎంసీఏనా, నువ్వే ఎంసీఏనా? అదేం అర్థం కాదు ప్రశ్న. నేను ఇంజనీరు. పోనీ పని చేసే సమయంలో ఉన్న ఇంజనీర్ అనుకుంటే పర్వాలే. రిటైర్డ్ అయిన తర్వాత కూడా రిటైర్డ్ ఇంజనీర్ అంటాడు. అంటే ఈ విధంగా అభిమానం పెంచుకొని పోతున్నాము. నిరభిమాన స్థితిలో వచ్చినామే. ఇప్పుడు ఇదంతా పెంచుకున్నామే. నిజంగా నేను ఎవరు అనేటువంటి ప్రశ్నను రాలే. వివేకం చేయకుండా నేను ఫలానా అనేటువంటి అహంకారం మమకారంతో జీవనం చేస్తున్నాము. ఆత్మన ఇష్టానిష్ట ప్రాప్తి పరిహారేచ్ఛా కారణం ఆత్మ విషయం అజ్ఞానం. అది ఏ రూపంగా ఉంది? కర్తృభోక్తృ స్వరూపాభిమాన లక్షణం. నేను కర్తృ, నేను భోక్తృ, భోగం అనుభవించేవాడు, భోగం అనుభవించేదాన్ని. ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా ఇట్లా అనుకుంటారు కదా. అవునా? నేను జ్ఞాతృ, తెలుసుకునేవాడు. ఇట్లా కర్మేంద్రియాలు ఉపయోగం చేసుకున్నప్పుడు కర్తృ, జ్ఞానేంద్రియాలు ఉపయోగం చేసుకున్నప్పుడు జ్ఞాతృ. భోక్తృ అంటే సామాన్యంగా సుఖం అనుభవించేవాడు అనుకుంటారు. అట్ట కాదు. సుఖం అనుభవించే సమయంలో భోక్తృ అనుభవిస్తున్నాను, కష్టం అనుభవించే సమయంలోనూ కష్టం అనుభవిస్తున్నాను. ఆ అనుభవిస్తున్నాను అనేది భోక్తృత్వం. అవునా? ఇది ఆ సమయానికి మళ్ళీ వస్తుంది, పోతూ ఉంది. కర్మేంద్రియాలతో ఇప్పుడు చూడండి,
వంట చేసే సమయంలో, ఇప్పుడు ఆడవాళ్ళు వంట చేసే సమయంలో కర్మేంద్రియాలతో వంట చేసే సమయంలో నేను కర్తృ అవునా. దాంట్లో నేను చెప్తుంటాను కదా, బాధ ఉంది, రోజు వండి పెట్టాను నా కర్మ అని అవునా. సరే, ఇంట్లో అందరూ వచ్చినారు, భోజనాలతో వడ్డిచ్చేసినారు, వాళ్ళకంతా మిగిలింది మీ తినేదానికి కూర్చున్నారు. ఆ తినే సమయంలో రోజు తినాలి నా కర్మ అంటారా? ఎందుకు? దాంట్లో సుఖం ఉంది. అంతేకాదు, ఇంకా రాత్రి అందరిది భోజనాలు అయిపోయినాయి, ఇంకా రేపటికి పెడితే బాగుండదని మిగిలిందంతా తినేసినారు. అక్కడేమన్నా రోజు అని బాధ ఉందా? లేదు అవునా. అంటే ఈ కర్మేంద్రియాలతో వ్యవహారం చేస్తున్న కర్తృ, భోగం అనుభవించే సమయంలో భోక్తృ, జ్ఞానేంద్రియాలు ఉపయోగం చేసుకుంటే జ్ఞాతృ అవునా. అంతేకాదు, శరీరంలో కన్ను ఉపయోగం చేసుకుంటే చూసేవాడు, చెవి ఉపయోగం చేసుకుంటే చెప్పండి వినేవాడు, నాలుక ఉపయోగం చేసుకుంటే మాట్లాడేవాడు, రుచి చూసేవాడు అవునా. సరే, మనస్సును అదేవిధంగా మనస్సును ఉపయోగం చేసుకుంటే ఆలోచన చేసేవాడు, బుద్ధిని ఉపయోగం చేసుకుంటే నిశ్చయం చేసేవాడు అవునా. ఇప్పుడు ఇంకా బాహ్య సంబంధంతో భార్యతో మాట్లాడుతుంటే భర్త, పిల్లలతో మాట్లాడుతుంటే తండ్రి, ఆఫీస్లో పనిచేస్తుంటే ఆఫీసర్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, పోలీస్ స్టేషన్లో బెల్ కొట్టి PC 102 అంటాడు అవునా. ఇంటికి వచ్చి బెల్ కొట్టి పిలిస్తే ఎవరు కమిషనరు? బాగా అర్థమవుతుంది, ఇవన్నీ బాగా అర్థమవుతాయి. ఇట్లా అభిమానంతో జీవనం చేస్తున్నావే, నువ్వెవరు? తర్వాత బాహ్య ప్రపంచ సంబంధంలో ఉపయోగం చేసుకోలే, ఇంద్రియాలని వాడుకోలే, మనస్సును వాడుకోలే, బుద్ధిని వాడుకోలేదు. ఇవన్నీ వాడుకున్నప్పుడు కర్తృ భోక్తని చెప్పుకోవచ్చు, దేన్ని కూడా ఉపయోగం చేసుకోలే. అప్పుడెవరు నువ్వు? మనం వివేకం చేసుకున్నాం అంటే వివేకం చేసుకోలే, నేను కర్తృ భోక్తృ అని జీవనం చేస్తున్నాం. ఇది అజ్ఞానం. కర్తృభోక్తృ స్వరూపాభిమాన లక్షణం అజ్ఞానం. తద్విపరీత బ్రహ్మాత్మ స్వరూప విజ్ఞానేన, కర్తృభోక్తృ దానికి విపరీతంగా అంటే విలక్షణమైనటువంటి బ్రహ్మస్వరూపం నువ్వు, ఆత్మస్వరూపం అనేదే సత్యం. అది కర్మకాండే నా అపనీతం, కర్మకాండంలో దాన్ని తీసేరు. అర్థమైంది మీకు? ఏమైంది? కర్మకాండంలో అజ్ఞానాన్ని తీసేసేది లేదు. కర్మకాండంలో ఏమి ఇష్టానిష్ట ప్రాప్తికి ఉపాయమో అది చెప్తుంది, అది చేసుకుంటుంటే మనకు ఫలం వస్తుంది. అంతేగాని ఈ కర్తృభోక్తికి విలక్షణమైనటువంటి స్వరూపం ఏదుందో బ్రహ్మాత్మ స్వరూపం అంటున్నారు శంకరాచార్య. ఆ బ్రహ్మాత్మ స్వరూపాన్ని కర్మకాండము తీసివేయదు. అంటే కర్మాలే చేసుకుంటూ ఉంటే ఆత్మజ్ఞానం రాదు. అబ్బా, మంచి మాట చెప్తున్నారు స్వామీజీ, మంచి మాట చెప్తున్నారు. ఎందుకు? నేనేం కర్మ చేయడంలే, ఎందుకు ఆత్మజ్ఞానం రాదంట శంకరాచార్య చెప్తున్నారు. ఇంకెందుకు కర్మాలు, సాధన ఎందుకు? నిజంగా ఇవన్నీ తాను మోసం చేసుకున్నాడు, వేరే వాళ్ళకు మోసం చేస్తాడు. అంతఃకరణం ఎంతవరకు తయారు కాదో, వైరాగ్యం ఎంతవరకు రాదో అంతవరకు వట్టి మాటలు అయిపోతాయి. ఎవరో ఒక అతను మన జట్లో ఉన్నాడు ఋషికేశ్లో. ఉదయం లేస్తే ముఖం కడిగేవాడు కదా కాదు. అక్కడ ఆంధ్రాశ్రమం ఉండింది, మన ఆశ్రమం వెనుకల ఆంధ్రాశ్రమం. ఫస్ట్ ఆంధ్రాశ్రమానికి పోయేవాడు, అక్కడ ఏం టిఫను అని కనుక్కునేవాడు. మళ్ళీ వచ్చి మన ఆశ్రమంలో ఏం టిఫిన్ చేస్తున్నారు అని కనుక్కునేవాడు. మళ్ళీ ముఖం కడగలంటే బకెట్లు ఇట్లనేవాడు. నిజంగా సరే, ఎక్కడ వేదాంతం చదువుకోలే ఏమీలే, ఏదో సాంస్క్రిట్ బాగా చదువుకున్నాడు, చెప్పేదాన్ని మొదలుపెట్టినాడు. ఇప్పుడు ఆయన జనాలకు మీరు ఏ పూజ చేయకండి అని ఇంట్లో పూజలన్నీ మాన్పిస్తున్నాడు. వీళ్ళకి నిజంగా అర్థమైందా?
అర్థమై ఉంటే ఎవరు ఆ దైవ మందిరం ఉంటుంది కదా, దాన్ని తీసేసినారు వాళ్ళ ఇంట్లో. స్వామీజీ నానే బ్రహ్మస్వరూಪ, ఇన్యావ దేవుడికి పూజ ಮಾಡದು. నేను అన్నాను, సరే బ్రహ్మస్వరూపమే. రేపు నీ భర్త ఇంకొక అమ్మాయితో తిరుగుతుంటాడు, అప్పుడు నీకేమనిపిస్తుంది? నిన్ను వదిలేసి నీ ఎదుటనే ఇంకొక అమ్మాయితో తిరుగుతుంటాడు. నేను బ్రహ్మ, నాకు శరీరమే లేదు, నాకెవరు భర్తనో కాదు, ఎవరు సంబంధం లేదు, ఎవరితోనో తిరుగుకొనిలే, మూర్ఖుడు అని సమాధానం ఉండగలవా? కంట్రోల్ పెట్టుకొని ఉంటారు. ముందే మనకు సాధనలో ఆసక్తి లేదు, దాంట్లో ఇటువంటి వాక్యం చెప్పేస్తే, అందుకే అధికారిక ఉపనిషత్తు ముందే చెప్పినారు, సంసార వ్యావృత్సుభ్య. ఎవరైతే సంసారంతో తప్పించుకోవాలని ఉన్నారో, తప్పించుకోవాలని ఊరికే చెప్పొచ్చు. నేను చెప్పాను కదా, భార్య డైవర్స్ తీసుకుంటుందంటే మంచిదే, ఎందుకు నేనే విడిపించుకోవాలని ఉన్నాను, ఆమెను వెళ్ళిపోతానంటే మంచిదే చెప్తుంటాము. మళ్ళీ భార్య వెళ్ళిపోతానంటే ఉపనిషత్తే చెప్పేదానికి కళ పండిట్జీకి. చనిపోయిన భార్యని జ్ఞాపకం పెట్టుకుని ఏడుస్తుంటారు వేదాంతులు. ఇంకెక్కడ సంసారానికి విడుదల వస్తుంది? ఆ వైరాగ్యం ఉండాలి, వాళ్ళకే అధికారం. ఎందుకు ఈ మాట చెప్పినప్పుడు అన్ని కర్మాలు వదులుకోవాలనే అభిప్రాయం కాదు. వినండి, ఇంకా నెక్స్ట్ భాషలో స్పష్టం చేస్తారు. కర్మకాండంలో అజ్ఞానాన్ని తీసేయదు వేదాలు. యావద్ది తావన్న పని అయితే ఎంతవరకు అజ్ఞానం తీసివేసుకోరో, అజ్ఞానంతోనే కర్తృభోక్తను జీవనం చేస్తుంటారో, తావత్ అయం కర్మఫలరాగ ద్వేషాది స్వాభావిక దోష ప్రయుక్త, అంతవరకు ఏదో ఒకటి కోరిక వస్తుంది, ఏదో ఒకటి కోరిక వస్తుంది. ఎప్పుడైతే కోరిక వచ్చిందో ఊరికి ఉండలేము. ఎవరికి సంఖ్యలు వేస్తే, కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేస్తే ఎక్కడ పరిగెత్తలేము. కానీ కోరిక అనేటువంటి సంఖ్యలు పడితే ఆశానామ కశ్చిత్ ఆశ్చర్య సంకుల. ఆ కోరిక అనేటువంటి సంఖ్యలు ఆశ్చర్యం అంటే, ఆ సంఖ్యలు ఏమంటే యయాబద్ధ ప్రధావంతి. ఎవరికైతే కోరిక అనేటువంటి సంఖ్యలు పడిందో వాడు పరిగెత్తుంటాడట, ఎవరికైతే కోరికలో వాడు ఊరుకుంటుంటాడు. అవునా? ఎప్పుడైతే కోరిక వచ్చిందో అప్పుడు కర్మాలు మొదలు పెడతాం. కర్మ ఫలరాగ ద్వేషాది స్వాభావిక దోష ప్రయుక్త. రాగ ద్వేష ఆది అంటున్నారు. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య, ఇది ఉన్నవాడు ఏం చేస్తాడు? శాస్త్రవిహిత ప్రతిషిద్ధ అతిక్రమేణాపి వర్తమాన. కొన్ని శాస్త్రరీతి కర్మలు చేస్తాడు, అనేకం అశాస్త్రీయమైన కర్మలు చేస్తాడు. ఇప్పుడు చూస్తే ఆఫీసు పోయే సమయంలో అక్కడ మందిరం కనబడితే, మీకు అర్థం కానీ చెప్తున్నా, ఆఫీసు పోయే సమయంలో మందిరం కనబడితే ఇట్లా అనుకొని పోతాడు, నాకు భక్తి ఉందని. అవునా? ఆఫీస్లో పోతే ఏ ఫైల్ చూస్తాడంటే, ఎవరైతే టేబుల్ కింద డబ్బు ఇస్తారో ఆ ఫైలే చూస్తాడు. ఎవరో ఒక ట్రైన్ టికెట్ కలెక్టరు నాకు పరిచయం, విజయవాడలో ఉంటారు ఆయన. అట్లా భువనేశ్వర్కు ట్రావెల్ చేస్తుంటాడు ట్రైన్లో. సరే ఒక్కసారి పరిచయం అయినాడు. ఇప్పుడు కైవల్యానంద అనే పేరు చూస్తే, ఓహో ఈరోజు ట్రైన్లో వస్తున్నాడు కైవల్యానంద స్వామీజీ అని ఆయన లిస్ట్లో కనుక్కుంటాడు. రిజర్వేషన్ లిస్ట్లో కనుక్కొని టిఫిన్ కూడా తీసుకొస్తాడు. ఎందుకంటే ఉదయం 7:30కు పోతుంది విజయవాడ టిఫిన్ టైం. సరే నేను విశాఖపట్నం వరకు పోవాలి, మధ్యాహ్నం 2 అవుతుంది, అందుకు టిఫిన్ తీసుకొస్తాడు. అంటే అంత మంచి గుణం ఉంది. అవునా? నాకు టిఫిన్ ఇచ్చేసి, స్వామిజీ మీరు టిఫిన్ చేయండి, నేను నా పని ముగించుకొని వచ్చి తర్వాత నేను తింటాను అంటాడు. సరే నాకు టిఫిన్ ఇచ్చేస్తా, నేను టిఫిన్ చేసి కూర్చొని ఉంటే ఆయన పని అయిన తర్వాత వస్తాడు, టిఫిన్ చేస్తాడు.
మళ్ళీ వేదాంతం మాట్లాడుతుంటాడు, బాగానే మాట్లాడుతుంటాడు. నేను అడిగినాను ఒకసారి, మీరు ఇంత వేదాంతం మాట్లాడుతున్నారు కదా, ఈ జనాలతో ఎక్స్ట్రా డబ్బు అంటే టికెట్ ఒక సీట్ ఇవ్వాలంటే, బర్త్ ఇవ్వాలి అంటే ఆయన రిజర్వేషన్ లేదు, వచ్చి అడుగుతుంటారు, రిజర్వేషన్ దొరకలేదు ఏమైనా చేయండి అని. సరే వీళ్ళు కొన్ని పెట్టుకొని ఉంటారు, ఇస్తారు. ఆ టికెట్ డబ్బు ఎంత అవుతుందో దానికి అధికంగా 100 రూపాయలు 150 200 తీసుకుంటాడు. నేను అడిగిన, ఇది ఎందుకు చేస్తారు మీరు, ఇది తప్పు కదా అంటే, స్వామి మీరే చెప్తుంటారు కదా శివుని ఆజ్ఞ లేనిది చీమ కూడా కదులుదని. ఇది కొంచెం సాధు అంటే కొంచెం మర్యాద ఉంది, అయ్యో మంచి జీవితం అనేది ఉంది, టిఫిన్ తీసుకుని వచ్చి ఇచ్చాడు. కానీ మళ్ళీ ఏం చేస్తున్నాడు, డబ్బులు అనవసరంగా జనాలతో కలెక్ట్ చేస్తున్నాడు. అంటే అది ఏ టిఫిన్ తెచ్చి ఇచ్చాడో దానికి పొలం ఉంది. మళ్ళీ ఏది అనవసరంగా కలెక్ట్ చేస్తున్నాడో గవర్నమెంట్ వాళ్ళు కనుక్కోలేరు, కనుక్కున్న వాళ్ళకు కొంచెం పర్సెంటేజ్ పోతుంది. కానీ శాస్త్రం చెప్పినటువంటి కర్మాలు చేస్తున్నాడు, నిషిద్ధ కర్మాలు చేస్తున్నాడు. అవునా? ఇటువంటి వాడంటే ఎంతవరకు ఆత్మజ్ఞానం తీసేసుకోలేదో, ఆత్మ అజ్ఞానం తీసేసుకోలేదో అంతవరకు రాగద్వేషాలతో కర్మాలు చేస్తుంటాడు. ఆ కర్మాలు చేసే దాంట్లో శాస్త్రమైన కర్మాలు చేస్తుంటూ అశాస్త్రీయమైన కర్మాలు చేస్తుంటాడు. శాస్త్ర విహిత ప్రతిషిద్ధ అతిక్రమేణ అపి వర్తమాన మనోవాక్కాయై దుష్ట అదృష్ట అనిష్ట సాధనాన్ని అధర్మ సంజ్ఞకాని కర్మాన్ని ఉపచినోతి బాహుల్యేన. అధర్మ అనేదాన్ని ఎక్కువ చేస్తుంటాడు. ఏదో ఒకటి శాస్త్రీయమైన కర్మలు చేస్తాడు, సాధులకు భిక్షం పెట్టండి పెట్టాడు, ఇంకా దానికి 4 గంటలు కలెక్ట్ చేసుకొని పోతాడు. అవునా? ఇటువంటి వాళ్ళకు అధర్మ సంజ్ఞ కానీ కర్మాని ఉపచినోతి బాహుల్యేన. ఇటువంటి వాళ్ళకు స్వాభావిక దోష బలీయత్వాత్. ఎందుకు? స్వాభావికమైన దోషం ఉంటే అవిద్య అనేది ఉంది, దాంతో నేను పరిచ్ఛిన్నమైనటువంటి వ్యక్తి, నాకు దుఃఖం ఉంది, ఇవంతా ప్రాప్తి చేసుకుంటే సుఖంగా ఉంటాను అని చేస్తుంటాడు. అటువంటి వానికి అంటే అధర్మమే అధికంగా చేసేటువంటి వానికి తతః స్థావరాంతదోగతి, ఆయనకి మళ్ళీ జన్మ వస్తుంది. ఏ జన్మ వస్తుంది? స్థావరాంతదోగతి. పశుపక్షికి కీటాదులు లేదా ఒక చెట్టు ఇటువంటి హీనమైన జన్మ వస్తుంది. దీనికి కొంతమంది ఒప్పుకోరు. ఈ భాష్యంలో ఇంత చెప్తే చాలు, కానీ ఇప్పుడు కాలంలో అనేక సంప్రదాయాలు ఉన్నాయి. ఒక్క సంప్రదాయానికి ఒక్క ప్రమాణ గ్రంథం లేదు. అవునా? మళ్ళీ అనుభవం లేదు, యుక్తి లేదు. వాళ్ళేమంటారు, మనిషి మనిషిగానే పుట్టుంటాడు, మనిషి మళ్ళీ మనిషిగానే పుట్టేది, వేరే యోనికి పోడు, మనిషిగానే పుట్టేది అని. నేను వాళ్ళ సెంటర్కు పూర్వంలో శ్రవణానికి పోయే సమయంలో ఒక్కరిని ప్రశ్న వేసేవాడిని, మనిషి మనిషిగానే పుట్టుతుంటారు అని మీరు అన్నారు, మీకు ప్రమాణ గ్రంథం ఉందా? లేదు. ఆ సంస్థలకు ప్రమాణ గ్రంథం 2 సంస్థలకు చెప్తుంటారు, ప్రమాణ గ్రంథం లేదు వాళ్ళకి, ఏ గ్రంథం లేదు. సరే, అనుభవం ఉందా? మనిషి మనిషిగానే పుట్టేదానికి అనుభవం ఉందా? లేదు. కొన్ని యుక్తి ఉందా? శృతి లేదు, అనుభవం లేదు. కొన్ని యుక్తి వివేకమన ఉందా అంటే వివేకం ఉంది అంటారు. ఏం వివేకము? ఇప్పుడు టెంకాయ తీసుకొని పృథ్వీలో వేస్తే టెంకాయ చెట్టు వస్తుందా, మామిడి చెట్టు వస్తుందా? చెప్పండి, మీ వ్యవహారమే. మీరు నోట్ తీసి మాట్లాడితే మేల్కొని ఉన్నారు అని, లేకపోతే శ్రవణంలో కన్ను తీసుకొని నిద్రపోతారు. టెంకాయ మన పృథ్వీలో వేస్తే టెంకాయ చెట్టు కానీ మామిడి చెట్టు రాదు. అదేవిధంగా మనిషి మనిషిగానే పుట్టుంటాడు. నేను అడిగినాను, ఏం మాటలు మాట్లాడుతున్నాను మీరు? తాతను తీసుకొని పోయి సమాధి చేసినాం, మనవుడు లేసి వచ్చినాడు అంటే అర్థమైందా? అప్పుడు మనిషి మనిషిగానే పుట్టుంటాడు అని చెప్పచ్చు. అట్లుంది అనుభవం.
నిజంగా జన్మ వచ్చేదానికి బీజం ఏది అనేది తెలీదు, ఊరికి పెద్ద సంస్థ చేసుకుంటున్నారు. ఆ సంస్థకు ఏది ఫారిన్ కంట్రీస్లో అంతా ఉన్నాయి బ్రాంచెస్. ఆ సంస్థకు ఇంకొక సంస్థ వాళ్ళు ఏమంటారు, 48 జన్మాలు మనిషి జన్మ వస్తుంది, 48 58 చెప్తారు. ఆ తర్వాత 48 జన్మలు అయిపోతే నువ్వు ముక్తుడైపోతావు, మళ్ళీ జన్మ లేదంటారు. అప్పుడు నేను అడిగినా, ఇది నాకు ఎన్నో జన్మం, ఇది లాస్ట్ ఉండొచ్చు, ఇంకా నాకు జన్మం లేదైతే ఇంకా మీ సెంటర్కి వచ్చి ఏం లాభం, ఎందుకు రావాలి? ఒకవేళ ఇది మొదటో జన్మం అయితే ఇంకా 47 57 తప్పకుండా వస్తుంది, అవునా? అప్పుడు కూడా మీ సెంటర్ అనవసరం. నిజంగా ప్రమాణ గ్రంథం లేదు, యుక్తి లేదు, అనుభవం లేదు. సో అటువంటి వాళ్ళ మాటలు తీసుకొని నేను మళ్ళీ జన్మంలోనే పుట్టాను అని చేయరాని పనులన్నీ చేస్తే అధోగతి. సమాజానికి మోసం చేయొచ్చు. గవర్నమెంట్, మన భారతదేశంలో స్టేట్ గవర్నమెంట్ వీళ్ళే పచ్చి దొంగలు. వాళ్ళు కనుక్కోలేరు, సమాజం కనుక్కోదు. కానీ చిత్రగుప్తుడున్న లోపల అక్కడ మోసం జరగదు, అవునా కదా? అందుకోసం అధర్మమే ఎవరైతే ఎక్కువ ఉందో వాళ్ళకి హీన జన్మాలు వస్తాయి. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి, చెప్పండి. అధర్మమే ఎవరైతే అధికంగా చేస్తుంటారో వాళ్ళకి హీన జన్మాలు వస్తాయి. అంటే ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి, అధర్మం చేసేదానికి పోకూడదు, హీన జన్మం వస్తుంది. మనిషి జన్మం శ్రేష్టం. మానవ జన్మ దొడ్డదో ಹಾಳು ಮಾಡಿಕೊಳ್ಳಬೇಡಿ చెప్పగలిరా. కనుక అధర్మానికి పోకూడదు. అది కదాచిత్ అంటే ఎవరో ఒక్కొక్కసారి లేదా ఎవరో కొంతమంది శాస్త్రకృత సంస్కార బలీయత్వం, ఆ శాస్త్రం చదువుకున్నట్టు సంస్కారం ఉంది, వాళ్ళు తతో మన ఆదిభి ఇష్ట సాధనం బాహుల్యన ఉపచినవతి ధర్మాఖ్యం. ఆ శాస్త్ర సంస్కారం ప్రకారం వాళ్ళు ధర్మం చేస్తుంటారు. ధర్మాఖ్యం, ఆ ధర్మాన్నే వాళ్ళు చేస్తుంటారు. తత్ ద్విధం, అది రెండు రకాలుగా చేసేది ఉంది. ఒకటి తద్విధం జ్ఞానపూర్వకం కేవలం చ, అంటే ఏ ఉపాసన జ్ఞానపూర్వకం అంటే ఇక్కడ ఉపాసనాపూర్వకం. ఏ ఉపాసన చేస్తూ, ఇష్టదేవత ఉపాసన చేస్తూ ధార్మికంగా జీవనం చేస్తూ ఉండేది ఒకటి. ఏ ఇష్టదేవత లేదు, ధార్మికమైన జీవనం చేస్తున్నారు వీళ్ళిద్దరు. అంటే అధర్మం చేసేవాళ్ళకి హీన జన్మ. ఎవరైతే ధార్మికమైన జీవనం చేస్తే వాళ్ళు రెండు రకాలు. ఏది ఉపాసనతో సహా చేసేవాళ్ళు, ఉపాసనతో ధార్మికమైన కర్మాలు చేసేవాళ్ళు, ఉపాసన లేకుండా కేవలం ధార్మికమైన కర్మాలు చేసేవాళ్ళు. ఇటువంటి వాళ్ళు తత్ర కేవలం పితృలోకాది ప్రాప్తి ఫలం. అక్కడ ఉపాసన లేకుండా ధార్మికమైనటువంటి కర్మాలు, శాస్త్రీయమైన కర్మాలు అయితే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు పితృలోకాది ప్రాప్తి ఫలం, పితృలోక ప్రాప్తి అవుతుంది. అవునా? జ్ఞానపూర్వకం ఎవరైతే ఉపాసనతో సహా చేస్తున్నారో వాళ్ళకు దేవలోకాది బ్రహ్మలోకాంత ప్రాప్తి ఫలం. ఆ ఇష్టదేవతా లోకము అది బ్రహ్మలోకం వరకు ఉందా? బ్రహ్మలోకము ముందే చెప్పినారు శంకరాచార్యులు. ఎవరైతే ఇష్టానిష్ట దేహాంతర సంబంధి ఆత్మ అనేది ఒప్పుకున్నారు అంటే వాళ్ళకు వేద ప్రామాణ్యాన్ని ఒప్పుకున్నారు. వేద ప్రామాణ్యం ఒప్పుకున్నారంటే అప్పుడు ఉందా దేవలోకం అనే ప్రశ్న రాదు. ఎందుకంటే శాస్త్ర ప్రమాణం దేవలోకాది
ప్రాప్తి ఫలం అంటే ఉపాసనతో సహా ఎవరైతే ధార్మిక జీవనం చేస్తారో వాళ్ళకు దేవలోక ఫలం, ఎవరైతే అధార్మికంగా జీవనం చేసే వాళ్ళకు హీనగతి వస్తుంది, ఎవరైతే ధార్మికంగా మాత్రం జీవనం చేస్తుంటారో వాళ్ళకు పితృలోకాది లోకాలు అవునా. తథాచ శాస్త్రం, అదేవిధంగా శాస్త్రం కూడాను ఉంది. ఆత్మయాజి శ్రేయాంజేవయాజిన, ఆత్మయాజి ఆత్మస్వరూపం కావాలి అని కోరేవాడు, ఆత్మ కోసం ప్రయత్నం చేసేవాడు, వాడు శ్రేష్టం. అన్ని లోకాలకు పోవాలి అనే వాని కింద వాడు శ్రేష్టం. దీనికి స్వామీజీ ఫుట్ నోట్ రాస్తారు. ಕರ್ಮಕಾಂಡದಲ್ಲಿ ಹೇಳಿರುವ ಕರ್ಮಗಳಿಂದ ಆತ್ಮ ಸಂಸ್ಕಾರ ಹೊಂದಿದವನಿಗೆ ವಿದ್ಯೆಯಲ್ಲಿ ಅಧಿಕಾರವು. ಬಾವಿನಲ್ಲಿ ಕರ್ಮಕಾಂಡದಲ್ಲಿ ಹೇಳಿರುವ ಕರ್ಮಗಳಿಂದ ಆತ್ಮ ಸಂಸ್ಕಾರ ಹೊಂದಿರುವವನಿಗೆ ವಿದ್ಯೆಯಲ್ಲಿ ಅಧಿಕಾರವು. ఆ విద్యను ఉపనిషత్తులే ಹೇಳಿದೆ. విద్య అంటే ఉపనిషత్తులో చెప్పినటువంటి విద్యనే విద్య. దానికి ఉపాసన గురించి కూడా ಉಪಾಸನೆ ಕಾದು ಅಜ್ಞಾನವನ್ನು ಕಳೆಯುವ ಕರ್ಮ ಸಂಬಂಧಿಯಾದ ಬ್ರಹ್ಮಾತ್ಮಕ ಜ್ಞಾನ ಉಪನಿಷತ್ತಿಗೆ ವಿಷಯವಾದರೆ ಕರ್ಮ ಸಂಬಂಧಿ ಉಪಾಸನೆ ಅಂದರೆ ಉಪಾಸನೆ ಕೂಡ అంతఃకరణ శుద్ధ్యర్థం, అంతఃకరణం తయారు చేసడానికి కోసం ఎవరైతే ఉపాసన ఆ కర్మాన్ని చేస్తారో వాళ్ళకి అధికారత్వము, తర్వాత ఉపనిషత్ శ్రవణం. అది లేకుండా ఫలాని కోసం చేస్తే ఇటువంటి ఫలం వస్తుంది అని చెప్పి తర్వాత సామ్యేచ ధర్మాధర్మయో మనుష్య ప్రాప్తి. పాపము పుణ్యం, ధర్మ అధర్మ సమానంగా ఉంటే మనుష్య జన్మం, సమానంగా ఉంటే మనుష్య జన్మం. ఈ నార్త్ ఇండియాలో మిశ్ర అని పేరు పెడతారు. మిశ్ర అంటే పాపము పుణ్యము రెండు సమానంగా కలిసినవాడు. పాపమే ఎక్కువైతే అధోగతి, పుణ్యమే ఎక్కువైతే దేవతాది పితృలోకం, దాంట్లో ఉపాసన సహితం అంటే దేవతాది లోకాలు. పాపము పుణ్యం సమమైతే మనుష్య జన్మం. ఇప్పుడు ఏ జన్మం కావాలో మీరే తీర్మానం చేసుకోవాలి. ఏమవుతుంది, ఇది మనిషి జన్మ వచ్చేసింది చాలు, దీంట్లోనే మోక్షానికి అధికారం ఉండేది అంటే ఇప్పుడు అంతఃకరణ శుద్ధి కోసం ప్రయత్నం చేసి ఉపాసన కర్మలు చేసుకొని ఆ ఉపనిషత్తు విద్యకే పోవాలి. అవునా. తదేవ ఇదం వ్యాకృతం సాధ్య సాధన రూపం జగత్ ప్రాగుత్పత్తి అయితే అవ్యాకృతం ఆసీత్. ఇప్పుడు ఈ జగత్తును చూసినప్పుడు అందరూ ఒకే విధంగా లేరు. అవునా. ఒకే విధంగా ఉన్నారా? ఒకదానికి మాట్లాడారు, అర్థమవుతుంది లేదా నాకు అదే డౌట్. ఇది మీ అనుభవమే. అందరూ ఒకే విధంగా ఉన్నారా? లేదు. మరి దాన్ని చెప్పేదానికి ఎందుకు? ఏం చెప్తే ఏం కష్టం? అట్లేం లేదు. తప్పు చెప్పినా పర్వాలేదు, అది దాన్ని కరెక్ట్ చేయొచ్చు. కానీ ఊరికి ఇట్లే ఉంటే ఏం అర్థం అవుతుందో లేదో నేను మాట్లాడేది. అందరూ ఒకే విధంగా లేదు. ఊరికి పాలిటీషియన్స్ చెప్తుంటారు అందరినీ ఒకటే చేస్తామని. అది షుగర్ కోటెడ్ పాయిజన్ పిల్ ఫర్ ఎలక్షన్. ఏది అందరినీ ఒకటే చేస్తాము అనేది షుగర్ కోటెడ్ పాయిజన్ పిల్ ఫర్ ఎలక్షన్. అంతే. అందరినీ ఒకటే చేస్తాను కాదు, చేసిన లాభం లేదు. ఇప్పుడు ఆడ మగ తేడా వద్దు, అందరూ మగవాళ్ళు ఉండాలి, లేదా ఆడవాళ్ళు ఉండాలి. జరుగుతుందా జగత్తు? అది ఉన్ని స్వామి పర్వాలేదు. కానీ ఒకరు పొట్టిగా, ఒకరు పొడవుగా, ఒకరు ఎత్తుగా, ఒకరు లావుగా, ఒకరు సన్నగా, ఇంతెందుకు తేడా? పరమాత్మ అందరినీ ఒకే విధంగా సృష్టి చేస్తే బాగుంటుంది కదా. అందరినీ తెల్లగా ఒకే విధంగా, అందరూ ఒకే విధంగా ఉంటే నా భార్య నా భర్త అని ఎట్లా గుర్తుపట్టేది? నా భార్య నా భర్తను ఎట్లా గుర్తుపట్టేది? సాధ్యమా? ఇంక వ్యవహారమే ఏమేమైపోతుందో. కనుక ఆడ మగ తేడా ఉండాలి. దాంట్లో అనేక రూపాలు. ఒక్కసారి యోచించేసండి. మనసాపి అచింత్య రచన రూపస్య
ఇన్ని డిజైన్స్ చేశాడే, ఇంకా కొత్త కొత్తగా ఎవరెవరు పుట్టున్నారో అంత వేరు వేరే డిజైన్. ఎంత తెలివి ఉండాలి మనకి. ఇప్పుడు భారతదేశంలో బెస్ట్ ఇండియన్ అబ్దుల్ కలాం. ఆయన చేతికి ఇచ్చిన ఒక 500 డిజైన్స్ చేయగలడు అంతే, తర్వాత నా చేత కాదంటాడు. కానీ లేదు, ఎవరెవరు వస్తున్నారో వాళ్ళంతా వేరు వేరే డిజైన్. ఎందుకు ఆ తేడా ఉంటే గుర్తుపట్టేది వ్యవహారానికి సరిపోతుంది. అది కాస్త స్వామి, ఒకడు కష్టం అనుభవిస్తాడు, ఒకడు సుఖం అనుభవిస్తాడు. ఇదెందుకు అందరిని ఒకే విధంగా పెడతాను. ఒకరికి ఇంట్లో ఒకరికి ఒక చపాతీ ఇస్తారు, ఇంకొకరికి 4 చపాతీలు ఇస్తారు. ఏమి ఇది అన్యాయం? ఎందుకు ఒక్క చపాతీ ఇస్తున్నారు, 4 చపాతీలు ఎందుకు ఇస్తున్నారంటే, వీడు పెద్ద కొడుకు ఆ జిమ్నాషియము, కరాటే, అది ఏదేదో నేర్చుకొని బాగా శరీరాన్ని తయారు చేసుకుంటున్నాడు. 4 ఇచ్చినా తింటాడు, డజన్ ఇచ్చినా తింటాడు. ఇంకోడు ఉన్నాడు, వాడు ఏం కరాటే చేయడు, ఏం ఊరికే పండుకొని ఉండేది. నాకు ఆయాసం అనేది. ఏం ఆయాసం? యువకులకంతా ఆయాసం, నాకు ఆయాసం. ఇంకా వానికి ఒక్కటి ఇస్తే అజీర్ణము, సగం ఇస్తే నాకు చాలదంటాడు. వీళ్ళిద్దరికి 4 ఇస్తాను నేను, లేదా ఒక్కొక్కటి ఇస్తానంటే సరిపోతుందా? ఎవరెవరికి ఏ యోగ్యత ఉందో, ఏ గుణం ఉందో అదే ఇవ్వాలి. ఇప్పుడు మీరు నన్ను స్వామీజీ ఇంకా ఒక అర్ధగంట చెప్పండి, నేను సామాన్యంగా ఏమి ఇచ్చిన టైం అంతే ఒకటి. ఒకవేళ నేనే క్లాస్ తీసుకుంటే గంటకైనా ఎక్కువ చెప్పను అవునా. ఒకవేళ మీరు చెప్తే ఇంకా ఒక అర్ధగంట చెప్పండి వింటాము అంటే, ఏమో అపురూపంగా ఇట్లా అంటున్నారు, చెప్దాంలే అని ఒక అర్ధగంట చెప్పచ్చు. స్వామీజీ అర్ధగంటే ముద్దు, 2 నిమిషాల పని. ఇదో 50 కేజీలు గోధుమలు ఉన్నాయి, మీ తలపైన పెట్టేస్తాం, తీసుకుని పోయి అక్కడ పెట్టండి, ఆ వంటింట్లో పెట్టండి అంటే మళ్ళీ మీకే ప్రాబ్లం. ఎందుకు? తలపైన మీరు పెడితే ఈ మెడ డౌడిపోతుందేమో, అంత మాత్రం ఇప్పటి కాలంలో శక్తి అవునా. అర్ధగంట మీరు పనిచేసి ఇది చేయండి అంటే ఆ ఒక్క శక్తి లేదు అవునా కదా. కనుక ఎవరెవరికి ఏ కర్మ ఇవ్వాలో ఆ కర్మ ఇవ్వాలి, ఎవరెవరికి ఎంతెంత ఆహారం ఇవ్వాలో అంత ఇవ్వాలి. అందరినీ ఒకటే చేస్తామంటే సరిపోదు. ఈ భేదం ఉండేదే కరెక్ట్. వీళ్ళు ఎప్పటికీ చేయలేరు, ఊరికి అదంతా జనాలకు మోసం. అయినా ఈ భేదం ఎందుకుందంటే పూర్వజన్మ సంస్కార ప్రకారం భేదం ఉంది అవునా. కనుక సృష్టిలో ప్రళయమైనప్పుడు ఏమవుతుంది, ఇదంతా బీజావస్థలో పోతుంది. ఇది మనకు అర్థమయ్యేదానికి మీరు నిద్రపోతారు అవునా. నిద్రపోయి మేల్కొన్న తర్వాత ఎక్కడెక్కడ మీరు ఏ బ్యాంక్లో డబ్బు పెట్టినారు, ఏ బ్యాంక్ లాకర్లో బంగారం పెట్టినారు, ఇదంతా మర్చిపోయినారనుకోండి. నిద్రపోతే ఇదంతా మర్చిపోతాము, ఏది జ్ఞాపకం ఉండదు అంటే మనం నిద్రపోతామా? కానీ ఉంది, జ్ఞాపకం ఉంది. కానీ మీ నిద్ర ఎట్లా అనుభవిస్తున్నారో చూసుకున్నప్పుడు ఓహో లాకర్ జ్ఞాపకం ఉంది, ఏ బ్యాంకులో డిపాజిట్ చేస్తాం అది కూడా జ్ఞాపకం ఉంది, ఏం పర్వాలేదు నిద్రపోయినా అని ఏమైనా అనుకుంటారా? మళ్ళీ మేలుకుంటే మళ్ళీ నిన్న ఎట్లా నిన్న ప్రపంచం అట్లే కనబడుతుంది. నిద్రలో ఏమైంది, ఇది బీజావస్థలో ఉంది అంటారు. ఈ జాగ్రత్త అవస్థని చూసి నిన్నటి ప్రపంచమే ఇది అనేటువంటి అనుభవంతో నిద్రలో ఏమైంది అని జాగ్రత్తలోనే ప్రశ్న వేస్తారు. అప్పుడు జాగ్రత్తలోనే సమాధానం ఇస్తారు, బీజావస్థలో ఉంది అని. అదేవిధంగా మహాప్రళయం అయినప్పుడు అంత బీజావస్థలో ఉంటుంది అవునా. కనుక ఇది వ్యాకృతం, వేరువేరుగా విడివిడిగా కనబడేటువంటి ప్రపంచం. బీజావస్థలో ఇట్లా వేరువేరుగా కనబడదు. సో వ్యాకృత అవ్యాకృత ఈ రెండును సంసారమే. బ్రహ్మలోకాది పర్యంతం, బ్రహ్మలోకం ఇస్తానన్న వద్దనాలి, అది వైరాగ్యం. బ్రహ్మలోకం ఇస్తామన్నా వద్దు, అది సంసారమే. సో అట్లా ఎవరికైతే వైరాగ్యం వచ్చిందో అది నెక్స్ట్ చూస్తాం. ఏమో ఓ
పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు ఆఫ్ చేసేయండి. మీరే ఆఫ్ చేసి కూర్చోలేదంటే ఎట్లా? సరే.